పండు మిరగాయల పచ్చడి. అమ్మా వస్తున్నాను. పండు మిరగాయలు ముసుగు తీసి వేపి నూనెలో వేపి వెల్లుల్లి చింతపండు వేస్తారంట. పండు మిరప పచ్చడి అయితే రెడీ అవుతుంది. వెల్లుల్లి చింతపండు కూడా వేస్తారు. వెల్లుల్లి చింతపండు కూడా వేస్తారు. మెల్లిగా మెల్లిగా మిరగాయలు చూడ యాప్ యాప్ లేకపోతే మనకి ఛానల్ అల్లం మనకు కావాల్సిన మర్చిపోయి పండు మిరపకాయలు పచ్చడికి ఓకే. పచ్చిమిరకాయలు చెప్తున్నారు. పండు మిరకాయలు వేసండి. పండు మిరపకాయలు పచ్చడి కదా ఒకటి. పండుగ పండు మిరపకాయలు పచ్చడిలోకి మిరపకాయలు అదే చింతపండు ఇప్పుడు అన్న అవసరం ఊళ్ళో కాదు పూని అలాగా ఒక పాయ పండు మిరపకాయలు పండు మిరపకాయలు అక్కడ జీలకర్ర పాయ ఇంకోటి కొత్తది డైరీ మీద పచ్చడి. అయిపోయిందండి జీలకర్ర పచ్చి ఉల్లిపాయలు సంచి కింద ఉన్నాయి చూడు. వేడి వేడి ఓకే. ఇప్పుడు ఇంకా మెటీరియల్ ఇంకా అంతేనండి మనకి పండు మిరపకాయలు సాల్ట్ కూడా సాల్ట్ కూడా వేసినట్టు చూపించమంటారా? వేసాను. అన్ని ఐటమ్స్ వేసాను. మీ ఇష్టం వేసాను. మీరు చూడాలి కానీ సాల్ట్ వేసాను. చింతపండు వెల్లుల్లిపాయలు చింతపండు వేస్తున్నాను. చింతపండు వెల్లుల్లిపాయలు ధనియాలు సాల్ట్ వేసి వేడి వేడి కదా అన్ని ఐటమ్ వేస్తాను. ఐటమ్స్ తీసారా? పండు మిరపకాయలు పచ్చడి రెడీ అండి. రెడీ అవ్వలేదండి కుట్టున్నాం కదండి. అదే ఇది అది కొట్టేసిన తర్వాత ఏం చేయాలండి? లైట్గా మిక్సీలో పెట్టేసి తిందామండి ఇప్పుడు మీకు. ఓకేనండి. ఓకే తీసేయండి. పండు మిరగాయ పచ్చడి తొక్కు రెడీ అయింది. తొక్కు రెడీ రెడీ అయింది. ఓకే అండి. ఇప్పుడు మనం దీని కొన్నాకే పండు మిరగాయ రుబ్బుతున్నాం అన్నమాట. ఓకే అందులో అదే కుమ్మరి తొక్కు రుబ్బుతున్నాం. రుబ్బుతున్నారు. కుమ్మని తొక్కు రుబ్బుతున్నారు. ఓకే చూసేసాను. నాకు చింతపండు రెడీ చేయాలి. చూసేసానండి గురుగారు. చేసాను. అయిపోయినట్టే పచ్చడి కొంచెం ఆయిల్ తీసి కలిపేసి ప్యాకెట్ వేసి కుక్కేద్దాం. కాసిన నూనె పోతున్నాం. కాసిన వేస్తున్నాను. ఏంటి సార్? ఓకే ప్యాకెట్ తీసుకొచ్చండి. పండు మిరపకాయ పచ్చడి రెడీ. పండు మిరపకాయ పచ్చడి రెడీ. ప్యాకింగ్ చేస్తారు ఇప్పుడు. పర్లేదు. పండు మిరపకాయ ఓకే అండి. అయిపోయిందండి. ఓకే అండి.